దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన 9 మంది సభ్యుల కేబినెట్లో చోటు కల్పించిన అతి ముఖ్యమైన పేరు పుచ్చట్ని రాజ్మోహన్ ఆనందం. సోషల్ మీడియాలో కామెడీ వీడియోలతో నవ్వులు పూయించిన ఒక యువకుడు నేడు ఒక రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించి మంత్రిగా మారడం ఆసక్తికరంగా మారింది. అసలు ఎవరి రాజ్మోహన్ ఆరుముగం? యూట్యూబర్ నుంచి మంత్రిగా ఎలా ఎదిగారు? రాజ్మోహన్ ఆరుముగం ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. అందరిలాగే ఇంజనీరింగ్ చేసి ఉద్యోగం వైపు అడుగులు వేశారు. కానీ అది ఆయనకు నచ్చలేదు. వృత్తిరీత్యా ఇంజనీరింగ్ పూర్తి చేసినప్పటికీ ఆయన మనసు మాత్రం ఎప్పుడూ కళారంగం వైపు లాగేది. సొంతంగా అనర్గళంగా మాట్లాడే టాలెంట్ ఉండడంతో విజయ్ టీవీ నిర్వహించిన తమిళ్ పేచు ఎంగల్ మూచు షోతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఈ ప్రసంగ పోటీలో సీజన్ 2 టైటిల్ గెలుచుకుని తమిళంలో అనర్గళంగా మాట్లాడగల అద్భుతమైన వక్తగా గుర్తింపు పొందారు. ఆ గుర్తింపే ఆయనను మీడియా రంగం వైపు నడిపించారు. కెరియర్ తొలినాళ్లలో రేడియో 1 ఛానల్లో ఆర్జేగా పనిచేస్తూ తన గొంతుతో ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత శ్రీలంకలోని కొలంబో శక్తి ఎఫ్ఎంలో పనిచేసిన అనుభవం ఆయనకు సమాజంలోని భిన్నమైన వ్యక్తులను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది. అయితే ఆయన జీవితంలో అసలైన మలుపు పుతియా తలైమురై టీవీ ఛానల్లో సైన్స్ ట్రావెలర్ షో చేస్తున్నప్పుడు వచ్చింది. ఆ కార్యక్రమం కోసం తమిళనాడులోని కుగ్రామాలను సందర్శించినప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను, సామాజిక వ్యత్యాసాలను ఆయన కళ్ళారా చూశారు. అదే సమయంలో ఆయనలో ఒక బాధ్యతాయుతమైన సామాజిక స్పృహ వచ్చింది. ఈ సామాజిక స్పృహే ఆయనను పుచ్చెట్ని అనే యూట్యూబ్ ఛానల్ వైపు నడిపించింది. మొదట్లో కేవలం వినోదం పంచే కామెడీ వీడియోలు చేస్తున్న రాజ్మోహన్ మెల్లగా సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై గళమెత్తడం ప్రారంభించారు. ముఖ్యంగా నీట్ పరీక్షకు వ్యతిరేకంగా ఆయన చేసిన హూ కిల్డ్ అనిత అనే వీడియో తమిళనాడు వ్యాప్తంగా ఎంతటి ప్రభావాన్ని చూపిందో మనందరికీ తెలిసిందే. జయలలిత హాస్పిటల్లో ఉన్నప్పటి పరిణామాలు, రైతుల ఆత్మహత్యలు, ఎన్నోర్ ఆక్రమణలు వంటి సున్నితమైన అంశాలపైన ఆయన అడిగే ప్రశ్నలు సామాన్య ప్రజల గుండెల్లో ప్రతిధ్వనించేవి. మనం సరైన ప్రశ్నలు అడగకపోవటమే సమస్యలకు మూలం అని నమ్మే రాజ్మోహన్ అతి తక్కువ కాలంలోనే డిజిటల్ ప్రపంచంలో ఒక తిరుగులేని శక్తిగా ఎదిగారు. రాజ్మోహన్ ప్రతిభ కేవలం యూట్యూబ్కే పరిమితం కాలేదు. వెండితెరపై కూడా నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ధనుష్ నటించిన VIP 2, నట్పే తునై వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించడమే కాకుండా బాబా బ్లాక్ షీప్ అనే చిత్రానికి దర్శకత్వం వహించి తన మల్టీ టాలెంట్ ను చాటుకున్నారు. అంతేకాదు అమెజాన్ ప్రైమ్ కామిక్ స్టాన్ తమిళ్ షోకు జడ్జిగా, మెంటార్ గా వ్యవహరిస్తూ కొత్త టాలెంట్ ను కూడా ఎంకరేజ్ చేశారు. దళపతి విజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినప్పుడు ఆయనకు ఒక బలమైన డిజిటల్ ఫేజ్ అవసరమైంది. రాజ్మోహన్ సామర్థ్యాన్ని గుర్తించిన విజయ్ ఆయనను పార్టీ ప్రచార కార్యదర్శిగా నియమించారు. తన వాగ్ధాటితో, మోటివేషనల్ ప్రసంగాలతో యువతను టీవీకే వైపు ఆకర్షించడంలో రాజ్మోహన్ విజయవంతమే అయ్యారు. ఇటీవల ఎన్నికల్లో చెన్నైలోని ఎగ్మోర్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన రాజ్మోహన్ 50,000కు పైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించి నేరుగా కేబినెట్లో చోటు సంపాదించారు. ఒక సామాన్య యూట్యూబర్ నుండి రాష్ట్ర మంత్రి వరకు సాగిన రాజ్మోహన్ ఆరుముగం ప్రయాణం ఆధునిక రాజకీయాల్లో వస్తున్న పెను మార్పులకు నిదర్శనం. సోషల్ మీడియా కేవలం వినోదానికి మాత్రమే కాదు, రాజకీయ చైతన్యానికి కూడా వేదిక అని ఆయన నిరూపించారు. కేవలం తెరపై కనిపించే నటుడుగానే కాకుండా ప్రజల గొంతుకగా మారి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరిస్తారని తమిళ ప్రజలు ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఆల్ ద బెస్ట్ రాజ్మోహన్.